హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చరికి జనవరి నెల 5వ తారీఖు 2025 సంవత్సరము, అనగా ఆదివారం. అయితే మరి ఈరోజు టాపిక్ విషయం మాట్లాడుకుందామండి. ముందుగా విషయం చూడండి, ఇదంతా యార్డు. ఈ వారంలో జరిగిన బళ్ళు దిగుమతులు బాగా ఎక్కువ వచ్చున్నాయి. యార్డు ఎట్లా ఉంది ఏంది అనేది అయితే మీకు మొత్తం వీడియో తీసానండి. గేట్ కార్ నుండి మొదలు లోపల యార్డు మొత్తం ఆడవిడి అంతా ఎట్లా ఉండేది ఏందని తీశాను. వీడియో చూడడం ముందుగా. అలాగే మరి ఇవాళ టాపిక్ ఏంటంటే, చాలామంది అన్న మా ఏరియాలో నల్లి వచ్చి పంటలు తక్కువ ఉన్నాయి. ఒక ఆయన అంటున్నాడు, అన్న మా ఏరియా నుంచి వచ్చే కాయలన్నీ ఇక్కడ వస్తే ఒక 60% తాలుగేలు వస్తాయన్న, 40% ఎరగాయలు వస్తాయని. ఎందుకంటే అన్నీ వర్షానికి పడి తెగుళ్ళు వచ్చి తాలుగలు అయిపోయిన ఒకరు చెప్తున్నారు. ఇంకొకరు ఏమంటున్నారంటే, అన్న ఇప్పుడు కొత్త పంట వస్తే ఆగస్టు దాకా వస్తుంది అన్న, ఈ లోపు అయితే ఆగస్టు వరకు వస్తూ ఉంటుంది. ఇంతకుముందు మే నెలతో అయిపోయేది కదా, ఈసారి అట్ట కాదు, ఆగస్టు దాకా వస్తూ ఉంటుంది కొత్త కాయలు మళ్ళీ వేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. అయితే ఇదంతా మరి తెలుసుకుందాం. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్. ఓకే, అయితే మరి వీళ్ళు చెప్పేదాన్ని బట్టి మరి మీకు ఏమర్థమైంది ఏంటంటే, మరి ఇంకా కొంతమంది అంటున్నారు, యార్డ్లో మార్కెట్లో అడుగుతున్నాను, తమ్ముడు నువ్వంట మరి ఏంది రేట్లు ఎక్కువ చెప్తున్నావు అంటే కొంతమంది సేట్లు అడిగారండి. అదేందన్నా నేను రేట్లు ఎక్కువ చెప్పడం ఎవరన్నారు అంత లేదు, మా రైతులు ఫోన్ చేసి మమ్మల్ని అడిగారు అన్నాడు ఆయన. అన్న మరి మీరు చూస్తున్నారు కదా, నేను ప్రతి కొట్టుకాడికి వెళ్ళి అడుగుతున్నాను, మిమ్మల్ని అడిగే కదా చెప్తున్నావు అని అన్నాను. అయితే వాళ్ళని అవును తమ్ముడు నిజమే, నువ్వు మమ్మల్ని అడిగే చెప్తున్నావులే, కానీ మరి వాళ్ళకి ఏమైందో, ఏం నచ్చింది, ఏం నచ్చలేదు ఇట్లా అంటున్నారు తమ్ముడు అన్నాడు ఆయన. మరి చెప్పండి, మరి అదే ఆ లెక్కనైతే అబద్ధం ఆడే వాళ్ళు నమ్ముతారు కదా, నిజం చెప్పే వాళ్ళు నమ్మరు కదా. నేనంటే ఆ మాటకు వాళ్ళే నాకన్నా ముందు పక్కన ఉన్నాయన, తమ్ముడు నీలాంటి వాళ్ళు వీడియోలు చూసి ఇలాగే మాట్లాడతారులే, నీ వీడియోలు మేము రోజు చూస్తున్నాము, నువ్వు రోజు ఉన్నట్టుగా ప్రతి మా లైన్గా మా పక్క లైన్ జరిగిన కూడా నువ్వు చెప్తున్నావు, మాకు తెలుస్తుంది. వాళ్ళకన్నా ముందు నువ్వే చెప్తున్నావు, మాకు తెలుస్తుంది. సరేలే, కొంత రైతులు నచ్చుతావు, కొంత రైతులు నచ్చలేదు, దానికి ఏం చేస్తాంలే. నీ వీడియోలు మేము అందరం చూస్తున్నాం, యాడ్లో వాళ్ళు అందరం కూడా నీవు బాగా చెప్తున్నావు, నువ్వు ఉన్నట్టు చెప్తున్నావు, ఎక్కడో ఒక చోట ఎక్కువ రేటు పడినా అది కూడా చెప్తున్నావు, మాకు తెలుస్తుంది. నువ్వు చెప్పిన తర్వాత కూడా మేము వెళ్ళి కనుక్కుంటున్నాం ఎక్కడ జరిగింది ఇదని కూడా, నువ్వు నిజమే చెప్తున్నావు అని కూడా కొందరు అన్నారు. అయితే మరి ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేనైతే మాత్రం మార్కెట్లో జరిగింది చెప్తున్నాను. ఒకటికి 2 సార్లు ప్రతి ఒక్క కొట్టుకి వెళ్ళి డీలక్స్ రకాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కొని ఆ కొట్టులోకి వెళ్ళి టాప్ రేట్ ఏం పడిందో కూడా చెప్తున్నాను. అది యాడ్లా జరగట్లేదండి, కొన్ని దగ్గరే పడుతుంది, డీలక్స్ రకాలు ఉంటాయని కూడా చెప్తున్నాను మీకు. సూపీరియర్ డీలక్స్ ఉంటే మంచి రేటు పోతుంది, లేదంటే మాత్రం చాలా తక్కువలో పోతున్నాయండి. 7,000 8,000 కూడా చాలా రకాల కాయలు దొరుకుతున్నాయి. కారపొడి వేసే వాళ్ళకి వీళ్ళందరికీ ఇంకా 10,000 12,000 టాప్లో జరుగుతున్నాయి. సీడ్ రకాలు ఏవైనా కానీ 12,000 13,000 దాకా జరుగుతున్నాయి, అంతకు మించి లేదు. నెక్స్ట్ అలాగే ఈ 341 వరకు మాత్రం డీలక్స్ మంచి ధర పలుకుతుంది, ఒరిజినల్ 341 అయితే. ఈ సూపర్ 10 వచ్చారు కనుక్కోండి, సూపర్ 10 కూడా ఎక్కువగా మన మార్కెట్ యార్డ్లో 10,000 నుంచి 14,000 జరుగుతున్నాయి. ఏసీ రకాలు కొత్త కూడా 14,000-15,000 జరిగింది. ఈ వారంలో ఒక కొట్టులోకి వచ్చినాయండి, చూసినామండి. చూస్తున్నారా మార్కెట్ యార్డ్ అంతా అడవిడి ఎట్లా ఉండిద్ది యార్డు ఉన్న రోజుల్లో, లేకపోతే ఖాళీగా ఉండిద్ది అనమాట. అయితే ఈ సార్క్ తేజ కూడా కొన్నిటికి కొత్తవైతే కనబడ్డే తాలుగాయ లాంటివి మిక్సింగ్ తీసుకొస్తున్నారు, 9,000 10,000 జరుగుతున్నాయండి. ఎర్రగాయలు అయితే కనబడలేదు. ఏసీ రకాలు వచ్చేసరికి ఎక్కువగా 12,000 నుంచి 13, 13,500, 14,000 దాకా జరుగుతున్నాయండి. ఇంకా సుపీరియర్ డీలక్స్ లాగా తేజాగా సన్నంగా ఉంటే 14,500 వేస్తున్నారు, అంతకుమించి లేదు కొన్ని అయితే. నెక్స్ట్ అలాగే మరి ఏంటంటే, మీరు నెంబర్ ఇవ్వడం తప్పు అనిపిస్తుంది. కొంతమంది చేస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, చాలా చాలా థ్యాంక్స్. అలాంటి వాళ్ళు అందరికీ మా ఏరియాలో ఎట్లా ఉందన్న అని చెప్తున్నారు. కొందరు మాత్రము పెట్టిన వీడియో చూడకుండా, అన్న ఆ కాయలు ఎట్లా జరిగినాయి, ఈ కాయలు ఎట్లా జరిగినాయి, అట్లాంటి వాళ్ళు ఫోన్ రెండోసారి ఎత్తాలనిపిద్దా చెప్పండి. ఇప్పుడు 4-5 జాలు చేసిన 2 3 4 5 చేస్తున్నారండి. 4 5లో మాత్రం ఒకటే చేసిన కాబట్టి రేట్లు ఎట్లా జరుగుతున్నాయి అడుగుతున్నారు. ఏంటి నేను వీడియో పెడతాను కదా చూడొచ్చు కదా అంటే, లేదన్నా మా ఏరియాలో సిగ్నల్ లేదన్నా, నీ వీడియో మాకు రాదన్నా, నెట్ రాదన్నా అని చెప్తారు కొందరు. అట్లాంటి వాళ్ళు ఫోన్ ఎత్తాలనిపించిందా చెప్పండి. సరిగ్గా అది కూడా మంచి పనిలో ఉన్నప్పుడు చేస్తున్నారు ఫోన్లు కూడా కొంతమంది ఫోన్లు ఎత్తలేకపోతున్నాను, క్షమించండి, ఏమనుకోవద్దండి. ఇవ్వండి ఈ విధంగా అడవిడి ఉండిద్ది. అయితే 2043 బ్యాడ్కి రకాలకు కూడా ఇంతకుముందు మంచి డిమాండ్ ఉండేదండి, కానీ ఇప్పుడు మాత్రం వాటికి 10,000 నుంచి 12,000 పలుకుతుందండి ఎక్కువ మార్కెట్. కొంతమంది అయితే 12,500 13 చెప్తున్నారు. కాకపోతే సూపీరియర్ డీలక్స్ లాగా ఉంటే 12,500 13 వేస్తున్నారు, లేదంటే 10,000 నుంచి 12,000 టాప్కి వేస్తున్నారు. ఈ $3 బ్యాడ్గా
5531 కానీ వారికి ఈ రకాలు వచ్చారు కూడా కొత్తవి కానీ పాతవి కానీ ఏవైనా ఇవి కూడా 10,000 నుంచి 12,000 వేస్తున్నారండి. మీడియాలు అయితే 10,000 లోపు వేస్తున్నారు. కొత్త ఎనిమిలు అయితే 10,000 లోపు జరుగుతున్నాయి ఈ రకాలు వచ్చరికి. నెక్స్ట్ అలాగే ఆరుమూరు మిర్చి కూడా ఏసీ రకాలైన కొత్తవైనా కానీ ఇవి కూడా ఎక్కువ డ్రై క్వాలిటీ ఉంటే ఏసీ అయినా కొత్తవైనా 10,000 నుంచి 11 అయితే 12,000 వేస్తున్నారండి. ఇంకా వాటిలో ఏసీ మీడియాలు అయితే 10,000 లోపు జరుగుతున్నాయి. కొత్త నెమ్ములైనా 10,000 లోపు జరుగుతున్నాయండి. నెక్స్ట్ అలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ నంబర్ 5 ఎండో 5 మిర్చి కూడా కాపరేట్గా మంచి డీలక్స్ రకాలు అయితే ఏసీ రకాలు 14, 15, 16 వేస్తున్నారండి. లేదంటే ఇవి కూడా 10,000 నుంచి 12, 13, 14 వరకు జరుగుతున్నాయి. వీటిలో కొత్త కూడా ఈ వారంలో చూసాము 145 రూపాయలు వేశారు ఎండో 5 మిర్చి అయితే. అవి బాగున్నాయి, వీడియో కూడా పెట్టాను మీకు. అట్లాగా నేను కనుక్కొని నాకు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు. అబ్బాయి పలానా దగ్గర పలానా కొట్లో మంచి కాయలు ఉన్నాయి, పలానా రేటు పడినాయి, ఎక్కువ రేటు పడి వెళ్ళి తీయ అంటారండి. సరే అని చెప్పి అది తీసి మీకు పెడతాను. అంతేగాని నేను కావాలని ఏమి ఎక్కువ రేటు చెప్పట్లా. ఇవాళ ఎక్కువ రేటు చెప్తే ఇవాళ రేపు చూస్తారు, తర్వాత ఎవరు చూస్తారు చెప్పండి. అలాంటి మాయ మాటలు చెప్పాల్సిన అవసరం మనకైతే లేదండి. ఎందుకంటే నేను కూడా పని చేసుకుని ఉండే ఏంది. అయితే నా దగ్గర ఒక మైకు ఉంటే మంచిదని చూస్తున్నాను. కానీ మైకులు ఆన్లైన్లో బుక్ చేశానండి 200, 300 కడికి. అవి అయితే ఫెయిల్డ్ అయిపోయిన పని చేయట్లేదు. మరి ఎక్కువ రేటు కొనుక్కొని మెయింటెనెన్స్ చేసేంత కెపాసిటీ మన దగ్గర లేదు. అదే ఒక మైక్ ఉంటే మీరు ప్రతి ఒక్క రైతుతో మాట్లాడించి ప్రతిరోజు వీడియో పెట్టేవాడిని. కాకపోతే ఆ మైక్ అనేది లేకపోవడం వల్ల రైతులతో మాట్లాడి మీకు వీడియో అందిలేకపోతున్నాను. ఏమనుకోకండి. నాకు వీలైతే మాత్రం ముందుగా మైక్ కొనుక్కోవాలని చూస్తున్నాను. నాకేం లక్షలు వేలు డబ్బులు ఇచ్చేస్తాను చేయట్లేదు నేను. నాకేదో ఖాళీ టైంలో ఆటో తోలుతా, ఖాళీ టైంలో రైతులు అనే వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాము. రైతులకు తెలుసుకోవాలి, బాగుపడాలి. రైతు అన్నది బాగుంటే దేశం బాగుంటుంది. నాకు మహర్షి ఏదో సినిమా వచ్చింది, మహేష్ బాబు సినిమా, ఏదో సినిమా పేరు అంత ఏడలేదు, అంతగా సినిమాలు చూడలేదు. కాకపోతే అప్పుడు నుండి నాకు మైండ్లో ఉన్నదండి. దానికి ముందు చిన్న ఆలోచన, ఇది సినిమా చూసిన కంటే కొద్దిగా పెద్ద ఆలోచన వచ్చింది. నిజమే, రైతు లేకపోతే మనం లేము, రైతు అనే వాడికి ఏదో ఉపయోగపడేది చేయాలి అన్నప్పటి నుండి ఆ మహేష్ బాబు సినిమా వచ్చింది కానీ ఫేస్బుక్లో వీడియోలు పెట్టడం మొదలెట్టాను. ఆ వీడియోలు చూసి కొందరు అన్నారు, అరే అబ్బాయి ఫేస్బుక్లో ఎందుకురా, యాడ్లో వాళ్ళు చాలామంది చెప్పారు, యూట్యూబ్లో పెట్టరు అబ్బాయి పనికి వస్తుంది, ఇప్పుడు నలుగురు చూస్తారు తెలుసుకుంటారు, నీకు డబ్బులు కూడా అన్నారు. సరే డబ్బులు మాట నాకు ఎందుకు కానీ యూట్యూబ్ ఇలా అలా పెట్టాలని చెప్పి వేరే ఆయన కనుక్కొని అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టి మీకైతే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మొదలుపెట్టి. అయితే ఏం లేదు, మీరు అన్నీ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కటి యాడ్ గురించి తెలుసుకోవాలని మీకు కేవలంగా చెప్తున్నానండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో రకాల క్వాలిటీల గురించి ఉన్నాయి. కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ అనమాట. ఈ విధంగా రైతు అనేవారు ఎవరైనా ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళ మాటలు ఎవరు నమ్మరండి. ఎవరో ఫేక్ న్యూస్ అటెండ్ చెప్తారు, అటెండ్ నమ్ముతారండి. దానికి ఏం చేయలేము. సరే ఓకే, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం. ఓకేనా? ఎట్లా చదివితే ఏసీలు కాడ బేరాలు కానీ ఇలా మచ్చులు అనేది ఇలా చూస్తారు, 2 సార్లు చెక్ చేస్తారనమాట. ఓకేనా? మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే సపోర్ట్ చేయండి వీలైనంత. దీనిగా డైలీ మిర్చి అప్డేట్స్ ఇవి మీడియాలు అనమాట. 100 రూపాయలు వేసారు ఈ వీడియో. మొన్న పెట్టాను ఆల్రెడీ, మళ్ళీ పెట్టాను, ఏమనుకోవద్దు. ఓకే, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.